అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇక తెలంగాణలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా బలాబలాలపైన లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ 45 మున్సిపాలిటీల్లో హంగొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లోనూ హంగ్ కనబడుతుంది. అయితే ఇప్పటికే క్యాంపులకు తరలించారు కార్పొరేటర్లతో పాటుగా కౌన్సిలర్లను. ఇండిపెండెంట్లతో పాటుగా ప్రత్యర్థి పార్టీల వారికి కూడా ఆఫర్లు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టుల కోసం పట్టుబడుతున్నారు ప్రధానంగా అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుల నమోదుకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఓవైపు ప్రధానమైనటువంటి పార్టీలు గెలుపు వైపు అవకాశాలు పరిశీలిస్తుంటే, మరోవైపు హంగొచ్చినటువంటి ప్రాంతాల్లో మాత్రం వివిధ రాజకీయ పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో పోటాపోటీగా అభ్యర్థులను తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైనే ప్రధానమైనటువంటి ఫోకస్ ఎక్కువగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోయేటువంటి జంపు జిలానీలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ అభ్యర్థి కూడా పార్టీ నుంచి చేజారిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా క్యాంపుకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తమ క్యాంపు పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ఆకర్షణ బలం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కడ చేజారిపోకుండా మాత్రం పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సో ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క నమోదు అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క ఓటుతో మాత్రం సో మొత్తం మీద బలాబలాలు మారేటువంటి అవకాశాలు మాత్రం పూర్తిగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తం ఇప్పటి వరకు ఎన్ని హంగ్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా హంగు ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ముఖ్యంగా చైర్మన్, మేయర్ పీఠాలు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఒకవైపు అందరూ పెద్ద ఎత్తున ఇది చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించి అందరినీ కూడా, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరినీ కూడా మొత్తం క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆశావాహులను మరింత వాళ్లకు ఆశ చూపించి ఇటు పదవులే గాని ఇంకే ఇతరత్ర ప్రలోభాలకు కూడా పెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రస్తుతం అయితే ఊవిర్లుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా పరిస్థితుల ప్రకారం ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ లాంటి ఏదైతే మేజర్ కార్పొరేషన్లు సుమారు 30 నుండి 38 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అయితే స్పష్టమైన మెజార్టీ లేకపోవడం ఈ క్యాంపు రాజకీయాలకు కూడా పెద్ద ఎత్తున ఊపందుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ చేజారిపోకుండా, అంటే అభ్యర్థులు తమ అభ్యర్థులను సురక్షితంగా ఉంచేందుకు ఇప్పటికే క్యాంపులకు తరలించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా మేయర్ పీఠం దక్కించుకోవాలంటే అవసరమైన పూర్తి మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. అలాగే కొత్తగూడెంలో కూడా కొద్దిగా అదే పరిస్థితి ఉంది. ఎవరు సపోర్ట్, ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా, ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇండిపెండెంట్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారా అంటే ఇక్కడ ఈ కొత్తగూడెంకు సంబంధించి కూడా ఇప్పటికే ఆఫర్లు వస్తున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ నేరుగా ఫోన్ చేశారు. సో సిపిఐ నారాయణతో మాట్లాడారు, మా సపోర్ట్ మీకు ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పారు. అటు పొంగులేటి గాని, బట్టి గాని, సో మా మిత్రపక్షం సిపిఐ, సో ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మా మిత్రపక్షం కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు చూడాలి మరి సిపిఐ నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకొని రానున్నారు. సాయంత్రం కీలక మంత్రులతోటి అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మేయర్లు అలాగే చైర్మన్లు ఎన్నిక పైన కూడా పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. ఎవరిని ఎలా తీసుకోవాలి ఏంటి మొత్తం ఈ మేయర్లకు సంబంధించి కానీ మొత్తం క్యాలిక్యులేషన్ పెద్ద ఎత్తున పార్టీ 90% సీట్లు కూడా మొత్తం పార్టీకే ఉండాలి. సో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇవన్నీ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే వార్డులు ఉన్నాయో ఇప్పటికే
1347 వార్డులు గెలిచారు. మెజార్టీ సాధించిన మున్సిపాలిటీలు కూడా దాదాపు 70 సతీష్, మీరన్నట్లుగా ముఖ్యమంత్రి రాక, మరి ముఖ్యంగా మంత్రులతో భేటీ, మొత్తం అంశాన్ని పరిశీలించినప్పుడు ఇతర పార్టీలతో పోలిస్తే సో ప్రతిపక్ష పార్టీలకే కొంతవరకు భయం ఎక్కువగా పట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడ ఏ స్థానాన్ని కోల్పోకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అనుకోవచ్చలాగా? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే సిరాజ్, ముఖ్యంగా ఇతరులు దీనికి సంబంధించి దాదాపు 257 మంది ఇతరులు గెలిచారు. సో కొన్ని అఫీషియల్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి కొంతమంది గెలిచారు. సో వాళ్ళు ప్రస్తుతం కీలకంగా మారనున్నారు. ఈ 300 మంది దాదాపు కీలకంగా మారనున్నారు. ఈ 300 మందిని ఏ పార్టీలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్, కరీంనగర్ లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకో ఉన్నారు. సో వాళ్ళు కూడా మాక్సిమం ఎంత మంది వీలైతే అంత మందిని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న బండి సంజయ్ ఆధ్వర్యంలో పలు కీలక వార్డు నెంబర్లు కూడా చేరినట్టు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఇట్లా మొత్తం కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి రాగానే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆయన మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా మేయర్ పదవులు, చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకే రావాలనేది స్కెచ్ చేస్తా ఉన్నారు. సో మరి మొత్తం ఇప్పటికే ఒకవైపు గెలిచిన వాళ్ళకు కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చే ఎటు తీసుకెళ్తారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాన్లలో వేసుకొని వెళ్తా ఉన్నారు. నిన్న మొత్తం కూడా మనం నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత చూసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జస్ట్ రావడం, అతన్ని పట్టుకోవడం, వాళ్ళకి సంబంధించిన కారులో వేసుకొని వెళ్ళిపోవడం, సో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఈ రోజు మొత్తం కూడా, ఎందుకంటే 16వ తేదీన మేయర్ అలాగే చైర్మన్ ను ఎన్నుకోబోతున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఓట్లు కూడా ఇక్కడ కీలకంగా కానున్నాయి. దానికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే ఈసీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. లోకల్ గా ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో, ఎమ్మెల్యే గానీ, ఎంపీకి గానీ, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీకి గానీ, అక్కడ లోకల్ గా ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో సో వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది, వేరే వాళ్ళకు వర్తించదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా జీవో కూడా పాస్ చేశారు. 2019 యాక్ట్ ప్రకారం అది అనుసరిస్తా ఉన్నారు ఈసీ. అయితే మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా. సతీష్, మరోవైపు అసలు ఇంత హంగ్ ఇంత భారీ స్థాయిలో ఏర్పడ్డం, ఎందుకంటే ఇప్పటికి 30 స్థానాలకు పైన అంటే ఆల్మోస్ట్ ఒక 25% మున్సిపాలిటీస్ లో సో ఇక్కడ హంగు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత రావడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మున్సిపల్ ఓటర్లు మాత్రం భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ హంగ్ ఏర్పడడం వెనకాల రెబల్స్ అభ్యర్థుల పోటీ ఒక కీలకమైనటువంటి కారణంగా భావించవచ్చా? ఎస్, డెఫినెట్ గా. అంటే 3 పార్టీల్లో, ఎక్కడ బీజేపీలో అయినా, అటు కాంగ్రెస్ లో అయినా, ఇటు బీఆర్ఎస్ లో అయినా, అటు టికెట్ రాని వాళ్ళంతా కూడా రెబల్ గా పోటీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే రెబల్ గా చేయాలంటే కూడా కొంత ఆ ప్రత్యర్థికి కొంత స్థానం ఉండాలి. లోకల్ గా ఉన్నటువంటి ఆయన క్యాడర్ కావచ్చు, ఆయన బలహీనత కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తులు మాత్రమే ఇండిపెండెంట్ గా చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఈసారి ఆశావాహులు, యువకులు కావచ్చు, మొత్తం కూడా పార్టీకి కష్టపడ్డ వాళ్ళు కూడా బయటికి పోయి పోటీ చేసిన అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి బీఫామ్లు ఇవ్వడం కావచ్చు, కొంతమంది గుర్తించకపోవడం కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకు అంటే ఏదైతే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. పార్టీలు కొన్ని డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారు. అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్, అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇచ్చి పార్టీని అమ్ముకున్నారు అనేది కూడా ఇక్కడ విమర్శ అయితే ఉంది. సో ఇవన్నిటికీ తలపినటువంటి ఎవరైతే కొంతమంది ఉంటారో, అంటే పనిచేసిన వాళ్ళకి అక్కడ స్థానం లేనప్పుడు బయటికి వచ్చి వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఇండిపెండెంట్ ల ప్రాముఖ్యత ఎంత బలహీనంగా ఉందో. దాదాపు 250 నుంచి 300 మంది ఇండిపెండెంట్ గెలిచినారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత ఉంది. అటు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ కైనా, ఇటు బీజేపీకి అయినా, బీఆర్ఎస్ కైనా ఎంత వ్యతిరేకత ఉంది పార్టీలో అనేది కూడా స్పష్టంగా అవపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత కీలకంగా కాబోతున్నారో కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లోకి పెట్టుకోవాలన్నా, మళ్ళీ వాళ్ళని పిలవాలన్నా వీళ్ళకి కూడా కొంత ఇది ఉంటది. కాంగ్రెస్ అయినా అలాగే బీజేపీ అయినా కానీ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంటే అవమానం జరిగే బయటకు వస్తాడు. మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ఇది చేసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఏదేమైనా మరి ఏం జరుగుతుంది. ఇండిపెండెంట్ అంతా ఎటువైపు మొగ్గు చూపుతారు. క్యాంపు రాజకీయాలు ఈ రోజు అయినా ముగుస్తాయా, లేకపోతే మళ్ళీ రేపు కూడా కొనసాగుతాయా చూడాల్సిన అవసరం అయితే ఉంటాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.
మొత్తం మీద మాత్రం తెలంగాణలో 40 స్థానాలకు పైబడి అంటే ఆల్మోస్ట్ 45 వరకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. సో హంగ్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా రెబల్స్తో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందడం సో వివిధ పార్టీల నుంచి. సో ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు స్థానికంగా ఓటు హక్కు ఉన్నటువంటి వారికి వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక రాజ్యసభ సభ్యులు మాత్రం రాష్ట్రం మొత్తం మీద నమోదు చేసుకునేందుకు కూడా ఏర్పాట్లను చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో 16న ఏం జరగబోతుంది, ఈ హంగు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కి సంబంధించి ఎవరు అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారనే దానిపైన ఉత్కంఠ స్టిల్ కొనసాగుతూనే ఉంది.